హాయ్ ఫ్రెండ్స్! ఇవాళైతే మీ అందరి కోసం సింపుల్‌గా రెడీమేడ్ నైట్ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచింగ్ ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ దానికోసం నేనైతే 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. సో, ఈ 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ నాకు అరౌండ్ 200కి అయితే వచ్చేసింది. ప్యూర్ కాటన్ అనమాట. చాలా అంటే చాలా బావుంటుంది ఫ్యాబ్రిక్ కూడా. చాలా మందంగా కూడా ఉంటుంది. మీలో ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయొచ్చు. సో, ఫస్ట్ అయితే దీనికి కటింగ్ అండ్ స్టిచింగ్ ఎలా అనేది చూద్దాం. రెడీమేడ్ ప్లాజో ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది ఆల్రెడీ మన ఛానల్‌లో అయితే అప్‌లోడ్ చేసుంది. సో, మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అదొకసారి చూడండి. సో, ఇప్పుడు నేనైతే టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ దీనికోసం అయితే ఇలా 4 ఫోల్డ్స్‌గా అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఫ్యాబ్రిక్‌ని. ఇలా 4 ఫోల్డ్స్‌గా వేసుకున్న తర్వాత మనకి ఎంత లెంత్ అయితే కావాల్సి ఉంటుందో అంత లెంత్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. నేనైతే 23 ఇంచెస్‌కి అయితే మార్క్ చేసుకున్నాననమాట. సో, ఇలాగైతే 23 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రెయిట్‌గా అయితే లైన్ డ్రా చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత 7 ఇంచెస్‌కి షోల్డర్ కోసం మార్క్ చేసుకోవాలి. అండ్ అలాగే ఆర్మ్ హోల్ డౌన్ కోసం 7 ఇంచెస్‌కి అయితే మార్క్ చేసుకోవాలి. అలాగే ఆర్మ్ హోల్ రౌండ్ కూడా డ్రా చేసేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకి లూజ్ ఎంత కావాలో అంతకి మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. దీనికేంటంటే నేను కాలర్ నెక్ పెడుతున్నాను కాబట్టి నెక్ అనేది కట్ చేయలేదనమాట. సో, ఇలాగా మనం డ్రా చేసుకునేది యాజ్ ఇట్ ఈజ్ అలానే కట్ చేసేసుకొని, సో, ఫ్రంట్ పార్ట్ సెపరేట్‌గా, బ్యాక్ పార్ట్ సెపరేట్‌గా అయితే డ్రా చేసేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత షోల్డర్ దగ్గర నుంచి నెక్ కోసం అయితే 3 ఇంచెస్‌కి ఇలా మార్క్ చేసుకొని, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్‌గా అయితే డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌ని ఫ్రంట్ పార్ట్ కింద పెట్టేసుకోవాలి. సో, ఇదేంటంటే కాలర్ నెక్ కాబట్టి బ్యాక్ పార్ట్‌కి మనం డీప్ అయితే డ్రా చేసుకోకూడదు నెక్. కొంచెం ఒక 1 ఇంచ్‌కి ఇలాగా మార్క్ చేసుకొని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. సో, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కట్ చేసుకుంటే మనకి నెక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. సో, ఇప్పుడైతే క్లాత్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. 2 ఫోల్డ్స్‌గా ఉన్న క్లాత్‌ని తీసుకొని, మనం ఫ్రంట్ పార్ట్ ఇందాక రౌండ్ నెక్ అయితే కట్ చేసుకున్నాం కదా! ఆ రౌండ్ నెక్ కట్ చేసుకున్న తర్వాత కట్ చేసిన పీస్ ఉంటుంది కదా! దాన్ని దీని పైన పెట్టేసి డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇదెందుకంటే హెమ్మింగ్ పట్టీ అనమాట ఫ్రంట్ పార్ట్. సో, దీనికేంటంటే కాలర్ నెక్ పెడుతున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ హెమ్మింగ్ పట్టీ ఇలా పెట్టేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగ డ్రా చేసుకున్న తర్వాత మనం డ్రా చేసిన దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ అయితే ఇలా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మార్క్ చేసుకొని ఆ మార్క్ చేసిన దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలానే అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇప్పుడు వీడియోలో చూసినట్టు ఇలా అయితే మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నప్పుడు మనకైతే షేప్ అనేది పర్ఫెక్ట్‌గా అయితే వచ్చేస్తుంది. సో, చూసారు కదా! కట్ చేసుకున్నాక షేప్ అయితే ఇలా వచ్చేసింది కదా! సో, షేప్ ఇలా వచ్చిన తర్వాత దీన్నైతే ఫ్రంట్ పార్ట్ మీద పెట్టేసి యాజ్ ఇట్ ఈజ్ అలానే కుట్టి రివర్స్ అయితే తిప్పేసుకోవాలి. ఇలా కుట్టి రివర్స్ తిప్పుకున్నాక షోల్డర్ కూడా జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కాలర్ కోసం అయితే మనం 8 ½ ఇంచెస్ లెంత్ ఉన్న ఒక ఫ్యాబ్రిక్‌ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో, దీన్నైతే 2 ఫోల్డ్స్‌గా వేసుకొని 8 ½ ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకొని, అలాగే 3 ½ విడ్త్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకున్న దాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ షేప్ అయితే డ్రా చేసుకోవాలని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్నైతే క్యాన్వాస్ మీద పెట్టి కట్ చేసుకొని కింద సైడ్ అయితే ఇలాగ ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కుట్టేసుకొని మొత్తం అయితే కుట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత సేమ్ అలానే ఇంకొక ఫ్యాబ్రిక్‌ని కూడా తీసుకొని దాన్ని కూడా దీనికైతే పెట్టి కింద సైడ్ మనం ఫోల్డ్ చేసాం కదా! దానికి పైన సైడ్ ఇంకోటి స్ట్రెయిట్‌గా డ్రా చేసుకున్నాం కదా! అక్కడ జాయిన్ చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కుట్టి రివర్స్ అయితే తిప్పేసుకోవాల్సి ఉంటుంది. ఇలా రివర్స్ తిప్పేసుకున్న తర్వాత మిడిల్‌లోకైతే ఫోల్డ్ చేసి ఒక చిన్న కట్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనకి కుట్టినప్పుడు 2 సైడ్స్ అయితే పర్ఫెక్ట్‌గా అయితే షేప్ అనేది వస్తుంది. సో, ఇలాగ అయితే కట్ పెట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ కూడా మనము కాలర్ నెక్ పెట్టుకునేదానికి బ్యాక్ సైడ్ కూడా మిడిల్‌లో
కట్ అనేది పెట్టుకోవాలి. ఈ కట్టు, ఆ కట్టు 2 కట్స్ సేమ్ ఒకటే దగ్గర కానీ మనకు వచ్చాయంటే ఫ్రంట్ కాలర్ అనేది ఈక్వల్‌గా వస్తుంది. అలా కాకుండా అటు ఇటు కానీ అయిందంటే ఫ్రంట్ చూడడానికి లుక్ అనేది బాగుండదు. సో, ఇలాగ కట్ పెట్టేసుకొని మొత్తం అయితే కుట్టేసుకున్న తర్వాత మనకి కాలర్ అయితే చూసారు కదా! ఈజీగా ఇలా అయితే వచ్చేస్తుంది. ఇలా కాలర్ అనేది రెడీ అయిపోయిన తర్వాత మనమైతే హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, 2 సైడ్స్ హ్యాండ్స్ జాయిన్ చేసుకునేసేస్తే మనకి ఆల్మోస్ట్ నైట్ డ్రెస్ అనేది రెడీ అయిపోతుంది. సో, ఇలా 2 సైడ్స్ హ్యాండ్స్ అనేది జాయిన్ చేసేసుకున్న తర్వాత నేనైతే ఫ్రంట్ దీనికి బటన్స్ అయితే పెడుతున్నాను. సో, దానికోసం ఫ్రంట్ అయితే ఫస్ట్ ఓపెన్ చేసేసుకున్నాననమాట ఇలాగా. సో, ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ అయితే మనము హుక్స్ పట్టి ఎలా అయితే పెడతామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే హుక్స్ పట్టి అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకొక సైడ్ బటన్స్ హోల్స్ పెట్టుకోవడం కోసం అయితే ఇప్పుడు ఎలా అనేది చూస్తున్నాను. మెయిన్ ఏంటంటే ఈ బటన్ హోల్ అనేది అంత ఈజీగా అయితే ఉండదు. కానీ మనం సింపుల్ నార్మల్ మిషన్ మీద సింపుల్‌గా అండ్ ఈజీగా ఎలా అనేది చూద్దాం. సో, దానికోసం ఫస్ట్ అయితే నేను 1½ ఇంచ్ ఉన్న ఫ్యాబ్రిక్‌ని 2 ఫ్యాబ్రిక్స్‌ని అయితే తీసుకున్నాను. సో, ఇలా 2 ఫ్యాబ్రిక్స్‌ని తీసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ అయితే మిడిల్‌లో స్ట్రెయిట్‌గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేసుకున్న తర్వాత పైనుంచి ఒక 1 ఇంచ్ వరకు కింద వరకు వదిలేసి, ఆ తర్వాత ఒక 1/2 ఇంచ్ మిడిల్‌లో డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు యాజ్ ఇట్ ఈజ్ మొత్తం ఇలాగే ఒక 1 ఇంచు మిడిల్‌లో ఒక 1/2 ఇంచు ఇలా డ్రా చేసుకున్న తర్వాత 1 ఇంచు మనం డ్రా చేసుకున్నాం కదా! ఆ 1 ఇంచు కుట్టు స్ట్రెయిట్‌గా వేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్‌కి గ్యాప్ ఇచ్చాం కదా! ఆ 1/2 ఇంచ్‌లో కుట్టయితే వేసుకోకూడదు. సో, ఇలా పైనుంచి కింద వరకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. నేను ఎలా అయితే కుట్టానో. సో, ఇలా కుట్టుకున్నప్పుడు మనకేమవుతుందంటే 2 ఫ్యాబ్రిక్స్‌ని ఓపెన్ చేసినప్పుడు మిడిల్‌లో హోల్ అనేది వస్తుంది. సో, చూసారు కదా! ఇప్పుడు నేనైతే దీన్ని క్లియర్‌గా అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో, ఇలాగ ఓపెన్ చేసినప్పుడు మిడిల్‌లో ఇలా ఫ్యాబ్రిక్‌లో మిడిల్‌కి ఇలాగా ఓపెన్ చేసినప్పుడు మనకి ఇలా హోల్ అయితే వస్తుంది. పైన, కింద మొత్తము జాయింట్ అయితే ఉంటుంది. మిడిల్‌లో అయితే ఇలాగ హోల్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా! మిడిల్‌లో ఇలా హోల్ అనేది వస్తుంది. సో, మొత్తం ఇలా హోల్స్ వచ్చినప్పుడు మనకి అందులో బటన్స్ అయితే పెట్టుకోవడానికి సెట్ అయిపోతది. సో, తర్వాత ఇటు సైడు, ఇటు సైడు 4 సైడ్స్ మనమైతే ఇలాగా 1/2 ఇంచ్, 1/2 ఇంచ్‌తో అయితే ఇలాగా కుట్టేసేసుకోవాల్సి ఉంటుంది. ఒక సైడ్ అయితే కంప్లీట్‌గా 2 ఫ్యాబ్రిక్స్‌ని జాయిన్ చేసుకోవాలి. ఒక సైడ్ అయితే ఇలా ఓపెన్ పెట్టేసుకోవాలి. ఈ ఓపెన్‌ని మనము మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అయితే పెట్టేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఆ ఓపెన్ అనేది పెట్టేసి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు స్ట్రెయిట్‌గా కుట్టు అనేది వేసుకుంటే మనకి ఫ్రంట్ బటన్స్ హోల్‌కైతే రెడీ అయిపోతుంది. మామూలుగా ఈ ఫ్రంట్ బటన్ హోల్ అయితే షర్ట్స్‌కి ఎక్కువ పెడుతుంటారు. అది కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ సింపుల్‌గా మన నార్మల్ మిషన్ మీద ఈజీగా అయితే ఇలా మనమైతే స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదా! ఇలా మొత్తం స్టిచ్ చేసుకోవచ్చు. సో, మామూలుగా అయితే హోల్ చూడండి ఇలా వచ్చింది కదా! ఇలా కాకుండా మెయిన్ నార్మల్‌గా షర్ట్స్‌కి ఎలా ఉంటుందంటే ఇలాగా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అటు సైడ్, ఇటు సైడ్ కొంచెం థ్రెడ్ లాగా కొంచెం స్టిఫ్‌గా అలా ఉంటుంది. అలా కాకుండా మనం ఇలా నార్మల్‌గా డైలీ వేర్స్‌కే కాబట్టి ఇలా కూడా మనమైతే స్టిచ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా! సింపుల్‌గా అయితే ఎంత ఈజీగా అయితే ఈ హోల్ అనేది స్టిచ్ చేసేసుకున్నాము. ఇప్పుడు నేనేం చేశానంటే 4 సైడ్స్ కింద పార్ట్ అయితే ఇలాగా కొంచెము ఫ్యాబ్రిక్‌నైతే ఒక 2 ఇంచెస్ ఫ్యాబ్రిక్‌నైతే ఫోల్డ్ చేశాననమాట. అలా ఫోల్డ్ చేసి కుట్టుకున్నందుకు ఏంటంటే ఫ్రంట్ అయితే ఓపెన్ వస్తుంది. అలా ఓపెన్ వచ్చాక కంప్లీట్ జాయింట్ అయితే మనం చేసేసుకున్నాము. సో, ఫైనల్ లుక్ అయితే చూసారు కదా! ఎంత బావుందో. ఇది ఎవ్వరైనా సరే రెడీమేడ్ నైట్ డ్రెస్ అనే అనుకుంటారు తప్ప బయట నుంచి తెచ్చుకున్నామనే అనుకుంటారు తప్ప మనం స్టిచ్ చేసామంటే ఎవ్వరు నమ్మరు. చూసారు కదా! ఎంత బాగా వచ్చిందో నైట్ డ్రెస్ అయితే. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా కంఫర్ట్‌గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.